వెల్కమ్ టు ది లియో. నిజం చెబితే తల 1000 ఒక్కడవుతుందని శాపం ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఉందేమో మనకు తెలియదు, కానీ పాపం ఏ రోజు కూడా ఆయన పొరపాటున నిజం చెప్పే ప్రయత్నం చేయడు అని ఇందాక నేను చెప్పా కదా. ఒకవేళ శాపం ఉందనుకోండి, నిజం చెప్తే ఆయన ఎక్కడ ఇబ్బందులు పడాలని నిజం చెప్పడు. ఇప్పుడు తాజాగా అత్యంత కఠిన అబద్ధాన్ని అలవోకగా చెప్పేశాడు. సాధారణంగా ఒక స్థాయి వ్యక్తులకు అబద్ధం చెప్పాలంటే ఎక్కడో ఒక నామూషి ఉంటుంది ఖచ్చితంగా. అది ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి. అందులోనూ పెద్ద స్థాయి వ్యక్తులకు మరింత ఇది ఉంటుంది. ప్రజల్లో మళ్ళీ చులకనవుతామేమో, ఒకసారి మాట తప్పి అబద్ధం చెప్తే మనల్ని డిగ్రేడ్ చేస్తారేమోనని ఒక భయం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి నిస్సిగ్గుగా, ఎటువంటి సిగ్గు లేకుండా అలవోకగా మంచినీళ్లు తాగిన ప్రాయంగా అబద్ధాలు చెప్తాడు. తాజాగా నిన్న జరిగినటువంటి ఒక సభలో కూడా ఇదే అబద్ధాన్ని చెప్పాడు. 3 రాజధానులు కట్టేశాడంట. వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కట్టేశాడంట. ఎక్కడని మాత్రం అడగొద్దు. ఆయన కట్టేయని అన్నాడంటే కట్టేయనట్టే. ఇక ఎక్కడ ఏంటని మీరు అడగొద్దు. ఏమో ఆయన ఏ కళ్ళలో కొట్టుకున్నాడు ఎవరికి తెలుసు. ఆయన కట్టానని చెప్తున్నాడు, కానీ ఎక్కడ కట్టానని చెప్పాడా? ఎక్కడ కట్టాను ఆయన చెప్పలా. కట్టేనా అన్నాడు అంతే. ఏమో కల్లో కట్టుకున్నాడేమో. ఆయన కల్లో కట్టుకున్నా కానీ నిజంగా రాష్ట్రానికి రాజధానులు వచ్చేసినట్టే. ఇంత దారుణమైన అబద్ధాలు. రాష్ట్రానికి 3 రాజధానులు కట్టాడా? పోనీ వద్దు, అమరావతి రాజధాని కాదు ఒప్పుకుందాం. 3 రాజధానులు కట్టాడా? ఎక్కడ కట్టాడు? ఏ రాజధాని కట్టాడు? న్యాయ రాజధాని ఎక్కడ కట్టాడు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ కట్టాడు? శాసన క్యాపిటల్ ఎక్కడ కట్టాడు? ఎక్కడ కట్టాడు మీకు తెలుసా? నాకైతే తెలీదు. నాకైతే జగన్మోహన్ రెడ్డి రాజధానిలో ఎక్కడ కట్టాడు నాకు తెలీదు. వాళ్ళ నాయకుడు గతంలో మాట చెప్పాడేమని, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పాలిస్తే అదే రాజధాని అన్నాడు. ఆయన అమరావతి నుంచి పాలిస్తున్నాడు. నాకు తెలిసి అమరావతి రాజధాని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, దేశంలోనే రాజధాని ఏది అంటే చెప్పుకోలేని రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. అమరావతి అందామా చంపేశాడు. పోనీ 3 రాజధానులు అందామా కట్టలేదు. కాబట్టి ఏది రాజధాని అంటే నోరు మూసుకుని ఉండటం తప్ప సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంత చేతగాని వాడిని ముఖ్యమంత్రి చేసినందుకు నిజంగా సిగ్గుపడాలి మనందరం. ఆ రోజు అందరం ఓటేసాం కాదని నేను అన్నాం. అందరూ సిగ్గుపడాలా. 3 రాజధానులు ఇప్పుడు కట్టే. పోనీ నిజంగా డెవలప్మెంట్లో భాగంగా 3 రాజధానులే అనుకో. ఎక్కడ కట్టావు 3 రాజధానులు? అసలు నువ్వు బిల్లు పెట్టి నువ్వే కదా 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నావు. కోర్టుల దెబ్బకు భయపడి అమరావతి రైతుల ముందు ఓడిపోయి తలదించుకుని నువ్వే కదా 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నావు. ఎక్కడ కట్టావు 3 రాజధానులు? నువ్వు ఋషికొండ మీద బిల్డింగ్ కట్టుకున్నావు కదా 500 కోట్లు పెట్టి. పోనీ అక్కడ నుంచి పాలించావా? నువ్వు ఎక్కడి నుండి పాలిస్తే అదే రాజధాని అన్నావు. పోనీ విశాఖ నుంచి పాలించావా? న్యాయ రాజధాని కర్నూలులో అన్నావు. కోర్టుని అక్కడ పెట్టావా? తెచ్చావా? హైకోర్టు పెట్టావా? తరలించావా కర్నూలుకి? పోనీ దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసావా? కేంద్రాన్ని ఒప్పించావా? హోంశాఖను ఒప్పించావా? హైకోర్టు సుప్రీంకోర్టు అనుమతి తీసుకున్నావా తరలించడానికి? ఏం చేసావు? నువ్వు బయటికి వెళ్తే ఏం చెప్తావు? విశాఖే రాజధాని అని చెప్తావు. లోనికి వస్తే ఏం చెప్తావు? 3 రాజధానులు అని చెప్తావు. డెవలప్మెంటు లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది డెవలప్మెంట్లో జరగాల, అంతేగాని రాజధానిని విభజించడంలో కాదు. ఇంత నీచమైన అబద్ధాన్ని జగన్మోహన్ రెడ్డి అవలీలగా ఎలా చెప్పాడో ఒకసారి చూడండి. ఆయనే చెప్పాడు, నేను చెప్పలేదు. అది ప్రజలు చీకొడతారేమో, మన మొహం మీద కాండ్రిని చూస్తారేమో, రేపటి రోజున ప్రజలు తలెత్తుకోలేమో ఇలాంటి అబద్ధాలు చెబితే. గతంలో కూడా అంతే. ఏమన్నాడు? అమరావతిలో పేదలకు భూములు ఇస్తున్నానని చెప్పి నేను కోర్టు కేసులన్నీ క్లియర్ చేశాను, చంద్రబాబు వేసిన కేసులన్నీ క్లియర్ చేశాను అన్నాడు. అక్కడ మొదటి అబద్ధం ఏంటంటే చంద్రబాబు కేసులు వేయాలి, అమరావతి రైతులు కేసులు వేశారు. రెండో అబద్ధం ఏంటంటే కోర్టు కేసులు క్లియర్ అవ్వాలా. తర్వాత ఏం చేశాడు? ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదు అన్నాడు. సుప్రీంకోర్టు హైకోర్టు చివాట్లు పెడితే వాళ్ళకి ఇచ్చిన పట్టాలు తీసేసుకున్నాడు వెనక్కి. అప్పుడు కూడా కోర్టు కేసులు క్లియర్ చేశాననే చెప్పాడు. ఒక మనిషి ఇంత దారుణమైన అబద్ధాలు చెప్తాడా? నిన్నేమంటాడు వెళ్ళిపోయి, వివేకానంద చంపిన ఎవరో నాకు తెలియదు, అవినాష్ రెడ్డి కోటేయండి అంటాడు. ఎవడో తెలియకుండానే అంతకుడు కోటేయమని ఎలా అలిగావు నువ్వు? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో నీకు తెలీదా? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు నీకు తెలీదా? మరి ఎంత దారుణం. ఒక మనిషి అయి ఉండి, అందులోని ముఖ్యమంత్రి అయి ఉండి ఇన్ని అబద్ధాలా? ఎంత నీచమా? చూడండి, ఇక్కడ 3 రాజధానులు ఏర్పాటు చేసేసాం ఎక్కడని మాత్రం అడగొద్దు. చేసేసామంటే చేసాం, మీరు ఒప్పుకుని తీరాలి అంతే. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన జగన్, అడ్డగోలుగా కాదు అవలీలగా. అడ్డగోలు అనేది అది మరి వేరే పదం. అవలీలగా మంచీలు తాగినంత ఈజీగా అబద్ధాలు చెప్పగల ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీకు ప్రపంచంలోనే అంత ఈజీగా ఎవరు దొరకదు. నేను ఇందాకే చెప్పా, ఒక అబద్ధం చెప్పాలంటే మన మనసులో ఎక్కడో కొంచెమైనా కలుక్కుమంటది. కానీ జగన్మోహన్ రెడ్డికి అలాంటిది ఏమి ఉండదు.
నిస్సిగ్గుగా చెబుతాడు. అలాంటి అబద్ధాలే ఇవి. మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేశాం. నంద్యాల మేమంతా సిద్ధం సభలో జగన్ చెప్పిన మాట ఇది. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన 3 రాజధానులు ఏర్పాటు చేశానని చెప్తున్నారు. ఆ 3 రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనేమో కానీ జగన్ అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లవేస్తున్నారు. ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేశాం, గొప్ప మార్పు తీసుకొచ్చామంట. ఈయన తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఇసుకలో 1000 కోట్ల దోపిడీ, లిక్కర్ని తానే అమ్మి 1000 కోట్ల దోపిడీ, అలాగే కొండలో గుట్టలో కొట్టేసి 1000 కోట్ల దోపిడీ, ల్యాండు శాండు మైనుకి ఏది కనపడితే దాన్ని భూ కబ్జాలు చేసేసి 1000 కోట్ల దోపిడీ. ఆయన తీసుకొచ్చిన మార్పు ఏదైనా ఉందంటే దోపిడీలు మాత్రమే. ఇక అవినీతిని అంతం చేసామని ఆయన అవినీతి గురించి మాట్లాడాడు చూసారా, ఒళ్ళు గగురు పుడిచేద్దా మాట వింటే. నువ్వే 16,000 కోట్ల రూపాయలు, 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళొచ్చావు. నేటికి వారం కోర్టుకి వెళ్ళాలా? నీ నాయకులేమో దొరికిన కాడ దొరికినట్టు అడ్డంగా దోచేశారు. బహిరంగంగానే లంచాలు తీసుకుంటూ సొంత నాయకుల దగ్గర అడ్డంగా దొరికేశారు. రోజా కానీ, విడుదల రజనీ కానీ, అంబటి రాంబాబు కానీ అడ్డంగా దొరికేశారు. మళ్ళీ నువ్వు లంచాల గురించి లేకపోతే అవినీతి గురించి నువ్వు మాట్లాడటం ఉందో చూసావా? భయం వేస్తుంది ఆ మాటలు వింటేనే. అలాంటి మాటలు ఇంకా చూడండి, ఇది దేశ చరిత్రలోనే గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుందండి. ఇది మాత్రం నిజం. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడే అంశం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్కి గతంలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. 3 రాజధానులని గతంలో తుగ్లక్ను మించిన నిర్ణయాలు తీసుకున్నాడు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలు చేయలేక 5 ఏళ్ల తర్వాత ప్రజలు తరిమేస్తే ముఖ్యమంత్రి పీఠం దిగిన తర్వాత కనుమరుగైపోయాడు అని చరిత్రలో లిఖించడం మాత్రం ఖాయం. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత జరగబోయేది ఇదే. 3 రాజధానులను నువ్వు తీసుకున్న తుగ్లక్ నిర్ణయం చూసావా? దీంతో ప్రజలు నేను తరిమేస్తున్నారు. తరువాత నువ్వు కనుమరుగైపోతున్నావు. నువ్వు ఖచ్చితంగా కనుమరుగవుతావు. ఇది మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేది. రేపటి రోజున ఎవడైనా సరే 3 రాజధానులను మాటెత్తాలన్నా, లేదా 1కి మించిన రాజధానులను మాటెత్తాలన్నా నిన్ను ఉదాహరణగా చూపిస్తారు. ఇదిగో నీలాగానే ఒకడు గతంలో ఆలోచించాడు ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు. తర్వాత ప్రజలు ఈడ్చి తంతే మొత్తం పీఠం దిగేసి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి పీఠం 5 ఏళ్ల తర్వాత ఏమైపోయాడో చరిత్రలో ఎప్పుడు ఎవరికీ తెలియదు అని చెప్పుకునే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం అలాంటి ఒక దౌర్భాగ్య నిర్ణయం. పోనీ తీసుకున్నవాడు 3 రాజధానులు కట్టావా? కట్టలేదు. మరి కట్టానని అటు చెప్పావు నువ్వు. అది నోరా ఇంకేమన్నా? నువ్వు ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయి ఎంత దారుణమై ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో ఇక జనం పొరిగా. నేను 3 రాజధానులు కట్టానన్నాడు అంటే ఇక వెనక తిరుగు చూడటం లేదు, పొరిగా జనం. ఎందుకనంటే చెప్పే నీకు లేకపోయినా ఇనే వాళ్ళకైనా సిగ్గేసింది. చెప్పే నీకు ఎలాగా సిగ్గులేదు, ఇన్న ప్రజలకైనా సిగ్గేసింది. 3 రాజధానులు కట్టాడా? ఇలాంటి మాటలు వింటాక మనం ఈ సభకు వచ్చిందని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఇంతకు మించిన మాటలు కూడా ఉన్నాయి చూడండి. దేశ చరిత్రలోనే గొప్ప అధ్యయనం అని తనకు తాను కితాబిచ్చుకున్నా అంటే. ఎందుకంటే అందరూ తిట్టేవాళ్ళే కానీ పొగిడేవాళ్ళు లేరు. పాపం ఎవడో పొగట్లేదని తనను తానే పొగుడుకున్నాడు. ఏదో పులకేసి సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. 23వ పులకేసి ఏదో ఉంటుంది, అందులో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాడు, తనను తానే పొగుడుకుంటాడు. ఆయన ప్రసంగం ఆద్యాంతం ఆత్మస్తుతి పరనింద తరహాలో సాగింది. ఇక 99% హామీలు పూర్తి చేయాలి. అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి కూడా ఉంది. రాజధానులు కట్టకుండా కట్టాలన్నాడు, సరిపోతుంది, పక్కన పెడదాం. 99% హామీలు పూర్తి చేసాడట జగన్మోహన్ రెడ్డి. తన మేనిఫెస్టోలో 99% పూర్తి చేశాడట. మరి ఆయన పూర్తి చేసిన హామీలు ఇప్పుడు నేను చెప్పేవి ఉన్నవో లేదో మరి ఆయనే చెప్తే బాగుంటుంది. మద్యపాన నిషేధం అన్నావు, దాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నావు. మద్యపాన నిషేధం చేశావా? ప్రత్యేక హోదా తీసుకొస్తాను, అది ఆంధ్రుల హక్కు, నేను మెడలు వంచి తీసుకొస్తాను అన్నావు. తీసుకొచ్చావా? పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానన్నావు. చేశావా? నిరుద్యోగులకి 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఏపీపీఎస్సీ ద్వారా అన్నావు. చేశావా? ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నావు. ఇచ్చావా? మెగా డిఎస్సీ అన్నావు. తీసావా? ప్రతి ఏటా 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అన్నావు. తీసావా? తీలేదు కదా. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. చేశావా? ఇవన్నీ నువ్వు చెప్పిన హామీలే, నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పిన హామీలు ఇవి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మరి 99% హామీలు పూర్తి చేస్తే ఇవన్నీ 1% హామీలోనే ఉన్నాయా? మద్దతు ధర అన్నావు, లేకపోతే ప్రకృతి విపత్తు నిధి అన్నావు. ఎక్కడికి పోయినాయి అవి ఏర్పాటు చేసావా? చేయలేదు కదా. మరి ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు సగం చేసినవి కూడా ఉన్నాయి. 3,000 పింఛన్ అన్నావు. ఇచ్చావా? ఇవ్వలా. నువ్వు గెలిచిన వెంటనే 3,000 పింఛన్ అన్నావు. ఎలక్షన్కి నెల రోజుల ముందు కరెక్ట్గా పింఛన్ పెంచావు. మన జనవరిలో పెంచావు, 3,000 చేసావు జనవరిలో. అంటే 5 ఏళ్ల క్రితం 3,000 ఇస్తానని చెప్పి ఎన్నికలకు 2 నెలల ముందు 3,000 ఇచ్చావు.
అలాగే కడప ఉక్కు పరిశ్రమను 3 ఏళ్లలో పూర్తి చేసి 15,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. 3 ఏళ్ల తర్వాత తూచి నేను పూర్తి చేయలేకపోయాను, ఇంకొక 3 ఏళ్ళు సమయం కావాలని అడిగావు. అడిగింది నువ్వే కదా. చేసావా? కడప ఉక్కును పూర్తి చేసావా? నువ్వు సొంత జిల్లాకి ఇచ్చిన ఏకైక హామీ పూర్తి చేసావా? టెంకాయ వంకాయ కథ చెప్పావు, గుర్తు చేయనా నేను? ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది మోసం, దగా, కుట్ర. ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లో టెంకాయ కొడితే చిత్తశుద్ధి అన్నావు. ఏది నీ చిత్తశుద్ధి? నిజంగానే 6 నెలల్లో టెంకాయ కొట్టావు. గెలిచిన 6 నెలల్లో ఏది? 3 ఏళ్ళు అన్నావు, 5 ఏళ్ళు అయిపోయింది. ఏది? పోలవరాన్ని పూర్తి చేస్తానన్నావు. 2021 జూన్ అన్నావు, 2021 డిసెంబర్ అన్నావు, 2022 ఖరీఫ్ అన్నావు, 2023 ఖరీఫ్ అన్నావు. ఇప్పుడేమో కేంద్రం ప్రాజెక్ట్ నాకు సంబంధం లేదన్నావు. మళ్ళీ మొన్న ఏమన్నావు 2025 నాటికి పూర్తి చేస్తానన్నావు. అయిందా పోలవరం పూర్తి? ఇన్ని మాటలు చెప్పడానికి సిగ్గులేదు నీకు? ఈయన అబద్ధాలు. నా తండ్రి 100 అడుగుల విగ్రహం పెడతాను, పెట్టావా నీ తండ్రి విగ్రహం పూర్తి చేసి? మరి ఏవి? ఇవన్నీ హామీలే కదా. సిపిఎస్ రద్దు ఏమన్నావు నువ్వు? చిత్తశుద్ధి ఉండాలి కానీ వారం రోజుల్లో రద్దు చేస్తుంది అనుకుద్దాను గురించి మాట్లాడొద్దు అన్నావు. 5 ఏళ్ళు అయిపోయింది. ఏది రద్దు? ఏది సిపిఎస్ రద్దు? మరి ఏం చేసావు నువ్వు? జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నావు, ఎక్కడిచ్చావు? నీ మేనిఫెస్టోలో 25 లక్షల ఇల్లు కడతానన్నావు, ఎన్ని ఇల్లు కట్టావు? 25,000 ఇళ్ళన్నా కట్టావా నువ్వు? 25 లక్షల ఇల్లు వద్దు, పక్కన పెట్టి 25,000 ఇళ్ళన్నా నువ్వు కట్టావా జగనన్న కాలనీలో? ఈ రోజుకి ఇళ్ల స్థలాలు నువ్వు ఇవ్వలేకపోయావు. ఈ రోజుకి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కదా నువ్వు. ఇంకా అనేక చోట్ల పెండింగ్లో ఉన్నాయి కదా. పట్టాలు ఇచ్చావు కానీ భూమి లేదు కదా. మరి ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఆసుపత్రులు అన్నావు, 17 మెడికల్ కాలేజీలు అన్నావు. ఎన్ని కాలేజీలు పూర్తయినాయి? ఎన్ని కాలేజీల్లో విద్యాభ్యాసం జరుగుతుంది? మెడికల్ కాలేజీల్లో ఎన్ని కాలేజీల్లో జరుగుతుంది? మరి ఏవి? ఇవన్నీ హామీలే కదా. 99% హామీలు అన్నావు. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ 1% హామీలేనా? అమ్మఒడి 10 ఇద్దరికి ఇస్తానన్నావు, ఇవ్వలేదు, పక్కన పెట్టు. 15,000 అన్నావు, 13,000 ఇచ్చావు. రైతు భరోసా కేంద్రంతో సంబంధం లేకుండా 12,500 అన్నావు. కానీ ఇప్పుడు ఎంత ఇచ్చావు? వాళ్ళకి కేవలం 7,500 ఇచ్చావు. మిగతా 6,500 కేంద్రం ఎత్తుంది, పిఎం కిసాన్ కదా. మరి ఇలా 1 కాదు 2 కాదు అనేకం ఉన్నాయి, తవ్వే కొద్దీ వస్తనే ఉంటాయి వీడియో అంతా. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం. ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాలు చెప్పగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల దృష్టిలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలందరూ ఏంటంటే ఒక గొర్రెలు. నేను 2019లో చెప్పానా, నమ్మారు కదా. ఏది పింక్ డైమండ్ అన్నాడు, ఉందా పింక్ డైమండ్? కమిటీ ఎస్పీలు అన్నాడు, నిజంగా కమిటీ ఎస్పీలు జరిగినాయా? తర్వాత ఒప్పుకున్నాడు కదా లేవని, అది ఉత్తిదేనని ఒప్పుకున్నాడు కదా. వివేకాచిని చంద్రబాబు చంపాడు అన్నాడు. వివేకాన్ని ఎవరు చంపారు? వాళ్ళ ఫ్యామిలీ అయినా కదా. కోడికత్త అన్నాడు, చివరికి ఏం తేలింది? ఆయన డ్రామా అని తేలింది కదా. డేటా చోరీ అన్నాడు, వాళ్ళకి ఏదో డేటా చోరీ జరగలేదని చెప్పింది కదా. ఇవి 19లో చెప్పిన అబద్ధాలు. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త అబద్ధాలు, అదే అబద్ధాలు. అన్నిటికీ మించి నిన్న అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆయన కోటేమని అడుగుతున్నాడు. వివేకాన్ని చంపింది ఎవరో ఆయనకి తెలియదంట. వివేకాన్ని చంపింది ఎవరో ఆయనకి తెలియదంట, కానీ అవినాష్ రెడ్డికి ఓటేయాలంట. హంతకుడిని పక్కన పెట్టుకుని హంతకుడు ఓటేయమని అడిగిన నువ్వు చంపింది ఎవరో నాకు తెలియదని మాట్లాడటం. 5 ఏళ్లలో ఒకసారి మాట్లాడారు. సరే, అదంతా వేరే కథ అనుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి అబద్ధాల బ్రతుకు. ప్రతిదీ అబద్ధమే. మరొకసారి జగన్మోహన్ రెడ్డి నమ్మితే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టాడు. అటు విశాఖలో భవనాలు తాకట్టు పెట్టాడు, పార్కులు తాకట్టు పెట్టాడు, చివరికి అమరావతిలో సెక్రటరేట్ని తాకట్టు పెట్టాడు, అమరావతిలో ఉద్యోగులకు కట్టిన భవనాలను తాకట్టు పెట్టాడు, దొరికిన కాడికి ఆర్టీసీని తాకట్టు పెట్టాడు, మద్యం బాబుల్ని తాకట్టు పెట్టాడు. ఈసారి కన్నా జగన్మోహన్ రెడ్డి కోటేస్తే మీ ఆస్తులు తాకట్టు పెడతాడు. ఆల్రెడీ చెప్పాడు కదా, ఒరిజినల్స్ నా దగ్గర పెట్టుకుని మీకు జిరాక్స్లు ఇస్తానని. ఈసారి మీ ఆస్తులు తాకట్టు పెడతాడు. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీరు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వెళ్ళడం తప్ప మరొక అవకాశమే లేదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రణను గద్దె దించడమే ప్రజలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్తారు.